బ్రో 10th ఐటీఐ డిగ్రీ డిప్లొమా చేసి ఖాళీగా ఉన్నారా? అయితే రైల్వేలో మీకోసమే టెక్నీషియన్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 9144 పోస్టులకు అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్ చెప్తే ఈ రీల్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సో ముందుగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి పోస్ట్ ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 1 కి వచ్చేసి డిగ్రీ ఇన్ అండ్ ఎలక్ట్రానిక్స్ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ, ఫిజిక్స్ గానీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. 3 years డిప్లొమా ఉన్నా సరిపోతుంది. అండ్ లెవెల్ 2 ఏదైతే గ్రేడ్ 3 ఉంటుందో దానికి సంబంధించి 10th ప్లస్ ఐటీఐ ఎనీ ట్రేడ్ దానికి సంబంధించి డిఫరెంట్ ఇచ్చిండో. సో అదొకసారి పూర్తిగా ఈ నోటిఫికేషన్ సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ మల్ల క్రియేషన్స్ లో పీడిఎఫ్ ఇచ్చిన ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. సిబిటిలో మెయిన్ గా జనరల్ అవేర్నెస్ లెవెల్ 5 లో ఏదైతే టెక్నికల్ గ్రేడ్ 1 ఉంటుందో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిలబస్ గ్రేడ్ 3 సంబంధించి దాంట్లో కూడా ఉంటా ఉంది. సో రెండింటికి సిలబస్ 100 మార్క్స్ అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయంటే 100 క్వశ్చన్స్ వస్తే 100 మార్క్స్ ఉంటుంది. అండ్ 1/3 నెగిటివ్ ఉంటుంది, 90 minutes లో అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి గ్రేడ్ 1 సంబంధించి 18 to 36 వరకు ఉందండి. 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ గ్రేడ్ 3 కి వచ్చేసి టెక్నిషియన్ గ్రేడ్ 3 కు 18 to 33 అయితే ఉంది. +5 వచ్చేసి SC ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. +3 వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే ఉంటుంది. సో ఓవరాల్ గా పోస్టులు మన సికింద్రాబాద్ మన సంబంధించి డివిజన్ సంబంధించి 744 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా అప్లై చేయని వాళ్ళు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతా ఉంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వచ్చే నెల 8వ తారీఖు వరకు అయితే అప్లై డేట్ అయితే ఉండడం జరిగింది. మన క్లాస్ తీసుకోండి, మళ్ళీ క్లాసెస్ ఉన్నది 1000 రూపాయలు అయితే వస్తుందండి. మీరు 1000 రూపాయలు పెట్టి అన్లిమిటెడ్ క్లాసెస్ మొత్తం క్లాస్ అయితే వినొచ్చు. నీట్ గా నోట్స్ రాసుకోండి. ఈ రీల్ ఖచ్చితంగా సేవ్ చేసి మీ మిత్రులతో అయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.